హలో ఆల్, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మన భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి విగ్రహము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మ్యూజియం. ఇది విజయవాడలో ఉంది. మీరు చూస్తున్నారు. ఈ మ్యూజియంలో ప్రతి పిక్చర్ని కూడా నేను చాలా క్లియర్గా క్యాప్చర్ చేశానండి. మీరు ప్రతిదీ వాళ్ళు అక్కడ చాలా క్లియర్గా రాశారు ఆయన చరిత్ర గురించి, ప్రతి పిక్చర్ గురించి మీరు చూడొచ్చు. అక్కడ చాలామంది వస్తూ ఉన్నారండి, చాలామంది జనాలు. అండ్ ఆ ప్లేస్లో కూడా వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి సందర్శించండి. మనకి ఈ మ్యూజియంలో అయితే ఆయన జీవిత చరిత్ర మ్యూజియం ఉంది, మినీ థియేటర్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ ఉంది, స్కై లైటింగ్స్ ఉన్నాయి, ఫౌంటైన్స్ ఉన్నాయి, లైబ్రరీ ఉంది, ఇంకా ఒక హాల్ కూడా ఉంది. హాల్లో అయితే ఆయన చరిత్ర గురించి మొత్తం ఒక సినిమా లాగా చూపిస్తారు. చాలా బాగుందండి. అలాగా చూస్తున్నారు కదా. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అని కూడా అంటారంట. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఈ పిక్చర్స్లో ఆయన పుట్టుకకు అంకితం చేయబడినటువంటి మహోగల స్మారక చిహ్నం కూడా ఉంటుందండి. ఇలాగా ఆయన ప్రతిదీ ఆయన మన కోసం ఎంత పోరాడారు, ఆయన చేసిన న్యాయం ఏంటి, ప్రతిదీ కూడా ఆయన రాయబడ్డారు. మీరు చూడొచ్చు. ఆయన బాల్య అనుభవం గురించి రాశారు. ఇంకా అలాగా ఆయన పిక్చర్ చిన్నప్పటి నుంచి ఉన్న ప్రతిదీ, ఆయన చదువుకున్నది, ఆయన చేస్తున్న ప్రతి పిక్చర్స్ని కూడా అక్కడ ఉన్నాయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా బాగుంది. పిక్చర్ అయితే రియల్గా చూసినట్టే ఉంది, ఆయన కూర్చున్నట్టే ఉంది. మన బిఆర్ అంబేద్కర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈయన అత్యంత ప్రముఖ భారతీయ నాయకులలో ఒకరు, సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ పితామహుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. చూస్తున్నారు కదా పిక్చర్స్. ఆయన చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అలాంటివి చాలా బాగా చేయబట్టారండి. ఇదిగోండి, ఇది ఒక లైబ్రరీ లాగా. ఆయన గురించి ప్రతిదీ చాలా క్లియర్గా రాశారు ఇక్కడ. ఈ మ్యూజియం కరెక్ట్గా మనకి మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తారండి. 10కి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 7:30కి కరెక్ట్గా క్లోజ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ చేసేస్తారు. సో మనం ఎర్లీగా వెళ్ళి చూసుకోవాలి. ఇంకా ప్రతిదీ చూసుకోవాలి అంటే క్లియర్గా. సో ఇదండి, ఈ మ్యూజియం చాలా బాగుంది. ఇంకా మన అంబేద్కర్ గారి విగ్రహము సామాజిక న్యాయంతో పాటు సమానత్వము మరియు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది. మీరు కూడా తప్పకుండా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఆల్.